బెంగుళూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ చూడండి మీరు. ఒక ఒంటరిగా ఉన్న అమ్మాయి ఫ్లాట్‌లోకి ఒక డెలివరీ బాయ్ ఒక పార్సెల్ డెలివరీ చేయడానికి ఎళ్ళాడు. ఫ్లిప్‌కార్ట్ త్రూ. అతను ఏం చేసాడో ఒకసారి చూడండి. దాని తర్వాత మనం మాట్లాడదాం. What is this, huh? What are you thinking about me? No, what are you thinking about me? No. Wait, I will do police case. नहीं छोड़ो केस को. ఈమె అమ్మాయి ఏడుస్తా ఉంది. అసలు ఈమె ఏడుపుకు కారణం అసలు ఆడు ఏం చేసిండు అనేది ఒకసారి చూడండి ఇక్కడ. बोली कि मैं नहीं बोली हूँ. और पुलिस चलेगा. दरवाजा और पहले तो मैं हो चुकी है. సరే I don't allow anyone. రైట్ ఇక్కడ నుంచి చూడండి. What भैया? I don't allow anyone. I don't allow anyone. What is this, huh? What is this, huh? What is this, huh? What are you thinking about me? No, what are you thinking about me? No. Wait, I will do police case. I help you. I told I won't allow anyone in my home. No, I said I will not allow anyone. Then how you came? You came forcefully inside and you are showing your private part to me. No, I will do police complaint. Wait, I will do police complaint. Payment करेंगे. ఇది అయితే అసలు జరిగిన కథ అంతా చెప్తా. అమ్మాయి ఫ్లాట్లో ఒకతే ఉంటుంది. తను ఒక ఆర్డర్ చేసుకున్నది ఫ్లిప్కార్ట్ త్రూ వాటెవర్ ఇట్. ఆడు డెలివరీ చేయడానికి వచ్చిండు అబ్బాయి. వచ్చిన తర్వాత వెంటనే డెలివరీ చేసిన వెంటనే ఆ డెలివరీ కంప్లీట్ అయిన తర్వాత ఆ అమ్మాయిని అంటే ఇబ్బంది పెట్టడం, అంటే నాకు వాష్రూమ్ వస్తుంది, టాయిలెట్ యూజ్ చేయాలని పదే చెప్పడం. అమ్మాయికి అంటే నర్వస్ అయ్యేటట్టు ఆమెకు ప్రెషర్ పెట్టిండు. ఆమె వద్దు, నాకు ఇష్టం లేదు, నేను ఎవరిని అలో చేయనని చెప్పినా కూడా బలవంతంగా ఇంకొక ఆప్షన్ లేదు అన్నట్టు దూసుకుపోయిండు. ఓకే, పోయిన తర్వాత వాడు సరే పోసుకుంటాడా ఇంకేదో వాటెవర్ కంప్లీట్ చేసుకొని బయటికి సైలెంట్గా వచ్చేదాడు. అలా రాకుండా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం బ్లర్ చేసినా చూపించకూడదు కనుక వాడు ఏం చేసిండు అంటే వాడి ప్యాంటు జిప్ ఓపెన్ చేసి అమ్మాయి ముందు అట్లనే బయటకు వచ్చిండు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు మీరు చాలా స్పష్టంగా. అట్లా వచ్చేసిండు అమ్మాయి దగ్గరికి. వాడు అట్లా కావాలని అంటే వాడు వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ యూజ్ చేసుకున్నాక బయటికి రావడం కావాలని జిప్ తీసి వాడు ప్రైవేట్ పార్ట్ను అమ్మాయికి చూస్తూ వచ్చిండు. అమ్మాయికి అప్పుడే డౌట్ వచ్చింది, వీడు వద్దంటున్నా కూడా వినకుండా ఇట్లా పోతున్నాడు అని. ఆమె సెక్యూర్గా ఉండడానికి, సేఫ్ సైడ్గా ఉండడానికి వీడియో ఆన్ చేసుకొని ఫోన్ పట్టుకొని ఉన్నది. వాడు లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి ఎట్లా వస్తాడో తెలియదు, వాడు ఏంటో తెలియదు కదా. అమ్మాయిలకు భయం ఉంటుంది. వద్దని చెప్పినా కూడా వినకుండా బాత్రూంలోకి పోయిండు. బయటకు వచ్చేటోడు ఊరికే రాకుండా జిప్ ఓపెన్ చేసి వాడి ప్రైవేట్ పార్ట్ చూపిస్తూ ఇట్లా బయటికి వచ్చి ఇది వాడు చేసిన కథ. అమ్మాయి చాలా భయపడ్డది, వీడియో తీసుకున్నది. ఇదేంటి తప్పు, నేను వద్దంటున్నా కూడా నువ్వు నన్ను ఫోర్సబుల్గా నా మాట వినకుండా నిష్టానుసారంగా లోపలికి పోయినావు, నేను ఎవరిని అలో చేయను, నువ్వు అయినా పోయినావు, నేను నీకు సరే అని కన్సర్న్ చూపించి వదిలేసిన, అంటే నేను నీకు హెల్ప్ చేసిన, నువ్వు నీ బాధ అర్థం చేసుకున్నావు. ఎందుకంటే డెలివరీ బాయ్ ఎక్కడంటే అక్కడ పోవడానికి ఉండదు, డెలివరీ చేస్తాడు, వాటెవర్ ఆమె కన్సర్న్ చూపించింది. దాన్ని వాడు ఇంత కామంతో ఇంత క్రూరంగా ఒక ఒంటరిగా ఉన్న అమ్మాయి పట్ల అదే అదునుగా తీసుకొని ఆమెకు అట్లా చూపించడం, ఇక వాడు పాల్పడ్డ దుర్మార్గపు పని ఇది. చూడొచ్చు మీరు, వాడి ఫోటో కూడా చూపిస్తాం మీకు చాలా స్పష్టంగా. రైట్, వీడేవాడు, ఈమె అమ్మాయి. అసలు డెలివరీ బాయ్కి ఉండాల్సిన సరే పద్ధతులు ఏవైనా ఉన్నాయి ఇక్కడ. నాట్ ఓన్లీ స్పెసిఫిక్కి డెలివరీ బాయ్ కాదు, కానీ స్పెసిఫిక్లీ నేను డెలివరీ బాయ్ గురించి చెప్పట్లేదు. సరే ఒక మనిషి గురించి మనం మాట్లాడదాం. వాడు సరే పోలీసులు పట్టుకున్నారు. ఒక ఒంటరిగా ఉన్న అమ్మాయి, అంటే అమ్మాయి ఒంటరి కనిపిస్తే ఇంక ఇదే చూపించాలి, ఇక మనం ఇట్లనే ఉండాలి మగోళ్ళం, ఒక అమ్మాయి ఒంటరిగా ఉంటే అన్ని పనులు అయిపోతాయి అని అనుకునే ఆ మైండ్ సెట్ నుంచి వెళ్ళి బయటికి రండి. ఎందుకు అనంటే గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాలలో మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఒంటరిగా ఉంటారు. మనకంటూ ఒక ఆర్డర్ వస్తే కూడా తీసుకోమని మనం మన ఇంట్లో వాళ్ళకి చెప్తాం. జస్ట్ వాడు ఇదే పేసు వాడికి సంబంధించిన వాడి కుటుంబీకుల్లో జరిగితే ఎంత అధ్వానంగా ఉంటుంది, ఎంత అన్యాయంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంటుంది. వాడి గుండె తట్టుకుంటుందా? అంటే నేనేమంటున్నా అంటే ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో ఒకటి ఉంటుంది, ఆడవాళ్ళను తక్కువ చేయాలనో లేకపోతే ఎక్కువ చేయాలనో పొగడాలనో తిట్టాలనో ఇంకోటి ఏది కాదు. అంటే సమానత్వం గురించి మనం మాట్లాడుకున్నాం అంటే ఓపెన్గా ఒక విషయం మాట్లాడుకుంటే చిన్నగా ఒక అమ్మాయి కాదు, ఈ మధ్యలో ఒక మూడు నాలుగు కూడా కాదులే కానీ సరే 30-40 అయినాయి. అంటే కొందరిని కొండల మించలి తోసేయడం, కొందరు పినాయిల్ పోసి చంపడం, కొందరు ఇంజెక్షన్స్ ఇచ్చి చంపడం, కొందరు గొంతు నిలిమి చంపడం, ఇట్లాంటివన్నీ చేశారు ఎవరు? భార్యలు. ఒక 3-4 నెలల్లోనే ఇట్లాంటి ఒక 30-40 మర్డర్స్ అయినాయి. అంటే ఒక ఉమెన్ హస్బెండ్ని చంపడం. మరి ఇదే 3 to 4 monthsలో ఈ స్పాన్లోనే ఒక హస్బెండ్ తన యొక్క వైఫ్స్ని అంటే ఉమెన్స్ని చంపడం ఎన్ని జరిగినాయో తెలుసా?
జస్ట్ ఇమాజిన్. భార్య భర్తను చంపిన హత్యలు ఈ 3-4 నెలల్లో 30 అయితే భర్తలు భార్యను చంపిన ఆ దాఖలాలు అవన్నీ కూడా ఒక 700 నుంచి 900 మధ్యలో ఉంది. నేను చెప్తున్నా అంటే మనం ఇప్పటికి కూడా రియలైజ్ కావాలి. ఒక చిన్న ఇన్సిడెంట్ని చూసుకొని గతంలో అంటే కేరళలో కానీ ఒక అమ్మాయి కావాలని వీడియో తీసుకుంది, ఆ బస్సులో తాకకుండా తాకిందన్నప్పుడు వైరల్ చేయించి ఆ అమ్మాయిని ఇట్లా అట్లా అన్నారు. సరే వాట్ ఎవర్ కైండ్ వచ్చు. మరి నిజంగా వాంటెడ్గా ఒక అమ్మాయిని తాకాలని చూసే మగవాళ్ళ సంఖ్య లెక్కేద్దామా? అంటే మనం ఒకసారి లెక్కేద్దామా? ఎంత ఉంటుంది? బస్సుల్లో, ట్రైనుల్లో, రోడ్డు మీద నడుచుకుంటూ పోయే కాలేజీల్లో, కాలేజీ పిల్లల ముందు, ఈవెన్ చాలా దారుణంగా అధ్వానంగా ఎట్లా ఉందంటే స్కూల్కి వెళ్ళే పిల్లల ముందు కూడా కావాలని యూరిన్ చేసే దుర్మార్గులు ఉండరు. అంటే వాడికి మళ్ళీ ఆ నడుచుకుంటూ వెళ్ళే ఆ పిల్లల ఎత్తు పాపలు వాడికి కూడా ఉంటారు వాడి ఇంట్లో. వాడు ఆ విచక్షణ కోల్పోతాడు. అంత అధ్వానంగా అంత దారుణంగా వ్యవస్థ తయారైంది. అంటే నేనేమంటున్నానంటే పోలీసులు అసలు ఎట్ ఎనీ కాస్ట్ చట్టం వదలదు. ఇది చాలా చిన్న తప్పుగా మాత్రం కన్సిడర్ చేయదు. చాలా చిన్న తప్పు అసలు కన్సిడర్ చేయొద్దు. ఎందుకు అని అంటే అది అధ్వానం కదా. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ఆ అమ్మాయి ఇంట్లోకి చొరబడి లోపలికి పోయి బయటికి వస్తూ వాడి యొక్క ప్రైవేట్ పార్టీని చూపిస్తూ ఏ ఆడపిల్లకి ఇష్టం ఉంటుంది చెప్పు? ఎందుకు ఉంటుంది చెప్పు? అంటే ఇంత అధ్వానంగా ఇంత దారుణంగా ఒక హ్యూమన్ మైండ్ సెట్, మనిషి మైండ్ సెట్, ఒక మగాడి మైండ్ సెట్ ఎందుకు ఉన్నది అనేది క్వశ్చన్. ఆలోచించాలి నిజంగా మనం కూడా. ఈ వ్యవస్థలో ప్రతిదానికి చిన్న చిన్న వాటికి అంటే జస్ట్ ఒక అమ్మాయి ఏదైనా చేస్తే చంపిందనగానే దేశం మొత్తం వైరల్ కంటెంట్. ఒక అమ్మాయి ఒక లోయల నుంచి తోసేసిందంటే దేశం మొత్తం వైరల్. నేను కాదనను. కానీ కిరాతకంగా క్రూరంగా భార్యలను గొంతులు కోసిన మొగోళ్ళ సంఖ్య ఆ తోసేసిన వాళ్ళకంటే 10 times రెట్టింపు ఉన్నది. ఇట్స్ ఫ్యాక్ట్. మీరు గూగుల్లో చూస్తారా, యూట్యూబ్లో చూస్తారా, నిపుణులను అడుగుతారా, పుస్తకాలలో చదివి తెలుసుకుంటారా, ChatGPT ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడుగుతారా? అడగండి. యూ కెన్ ఆస్క్, యూ కెన్ ఎంక్వైర్. మీరు ఎక్కడైనా చేయండి. మీరు ఎక్కడ వెతికినా కూడా అబ్బాయిలను అమ్మాయిలు చంపిన సంఖ్య కంటే కూడా అబ్బాయిలు చంపిన సంఖ్య 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. సరే మానసికంగా అబ్బాయిలు ఇబ్బంది పడుతుండొచ్చు, అది వేరే. ఇదంతా కూడా అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్. బట్ వాస్తవానికి మన ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే ఇంత దారుణంగా అంటే ఒక అబ్బాయి రోడ్డు మీద పోతుండంటే ఇష్టం లేని అబ్బాయికి అమ్మాయి తన ప్రైవేట్ పార్ట్లనో లేకపోతే ఇంకోటినో బలవంతంగా చూపించాలని అనుకోదు కదా. మరి ఇట్లా అబ్బాయిలు చేస్తున్నారంటే వాడు ఎంత ధైర్యంగా, ఎంత దుర్మార్గంగా, ఎంత విచక్షణ కోల్పోయి, ఎంత పశువులాగా ఆ అమ్మాయికి చూపించడం. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ఒకడు కామెంట్లో ఏమన్నాడు, నేను ఆ వీడియో చూస్తే అసలు పీపుల్ మైండ్ సెట్ ఎట్లా ఉందనంటే, వాడేదో డెలివరీకి పోయి ఆగమాగం గాబర్లో జిప్ వేసుకోకపోతే దానికి ఇంత రచ్చ చేయాలా అని పెట్టిండు కింద. ఈ అమ్మాయి విషయంలో ఆ వీడియోలో డెలివరీకి పోయి ఆగమాగం జిప్ వేసుకోకపోతే, ఆగమాగం ఏంటి? ప్రశాంతంగా పోసుకుంటారు కదా. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ప్రశాంతంగా బాత్రూంలో డోర్ పెట్టుకొని లాక్ చేసుకొని వాడు పోసి ఉంటాడు కదా. అంత గడువు ఉన్నోడికి, అంత లోపల పోయే గడువు ఉన్నోడికి జస్ట్ జిప్ అనే టైం లేదా? ఈ వీడియో చూడండి మీరు, అంటే మీకు చాలా స్పష్టంగా చూపిస్తాను నేను. జిప్పు పైకి వేసుకునే టైం లేదా వీడికి? ఇప్పుడు వాష్రూమ్ అక్కడ ఎక్కడో ఉంది. ఇప్పుడు వాడు అక్కడి నుంచి వచ్చాడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాకా వాడికి ఒక రూమ్ నుంచి, బెడ్రూమ్ నుంచి వెళ్ళి హాల్లోకి వచ్చాడు. అక్కడి వరకు జిప్ వేసుకునే టైం ఉండదా? అంటే వాడు వాంటెడ్గా చేసింది అనేది ఇట్స్ వెరీ క్లియర్. అంటే జనాలు కూడా అంటే మరి ఎవరిని నెత్తిలోకి ఎత్తుకోకుండా కూడా ఒక ఆడపిల్లకి అంత అధ్వానమైన పరిస్థితి ఎదురైంది ఈ వ్యవస్థలో అని అంటే మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, కన్సర్న్ చూపించాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ అంటే ఇప్పుడు ఇది బెంగళూరులో జరిగింది, రేపు హైదరాబాద్లో జరుగుతుంది, అవతలెల్లుండి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర జరుగుతుంది, మన ఇంటి పక్కన జరుగుతుంది అని నమ్ముతారు కదా. ఇప్పుడు ఒక మనిషి వచ్చిండు డెలివరీ ఇచ్చిపోతుందంటే అందరికి అవసరాలు ఉంటాయి కదా. పిల్లలు ఏదైనా అడుగుతారు, మనం ఇంట్లో ఉండం, కొన్ని సందర్భాల్లో పసిపిల్లలు ఉంటారు, ఏదైనా ఆర్డర్ పెట్టాలంటే భయం ఏదా? వాళ్ళకి ఐస్ క్రీమో లేకపోతే ఇంకేదో, ఒంటరిగా భార్య ఉంటుంది, వంట చేయాలనుకుంటుంది, మనం ఆఫీస్లో ఉంటాం, సంథింగ్ ఇంకేదైనా పని ఉంటుంది, సరిపో సోఫా పెట్టమంటుంది, ఆర్డర్ పెడతాం, పోనీ తనే పెట్టుకుంటుంది, సెక్యూరిటీ ఉంటుందా? ఎందుకంటే ఎవరికి వాళ్ళే అన్ని పనులు చేసుకోవాలంటే అది పాసిబుల్ అవ్వదు. సో వ్యవస్థలో ఉన్న కొన్ని రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటారు. దాన్ని అదునుగా తీసుకొని ఇట్లా ప్రవర్తించడం అనేది నిజంగా అన్యాయం. దీని పట్ల చట్టాలు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే
ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే పోక్సో యాక్ట్లు చూస్తూ ఉన్నాం మనం ఇవాళ రేపు, అంటే నిర్భయాలు చూస్తూ ఉన్నాం, దిశ కేసులు చూస్తూ ఉన్నాం. అంటే ఇన్ని చూసినా కూడా ఉరిశిక్షలు వేసినా, లైఫ్ టైం వేసినా, లేకపోతే వాళ్ళకు ఎన్కౌంటర్ చేసినా కూడా ఒక మనిషిలో మార్పు రావట్లేదు అని అంటే ఇంకా సంథింగ్ ఏదో మిస్ అవుతూ ఉంది. అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత చట్టం మీద, పోలీసుల వాళ్ళ మీద కూడా ఉంటుంది.